వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి గారు. వారు ప్రస్తుతం గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్లో ఉన్నారు. సో ఇది లక్డీ కపుల్లో ఉంది. ఈ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇది ప్రత్యేకమైన హాస్పిటల్ అనమాట. సో ఇక్కడ వారు లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్గా కూడా ఉన్నారు. వారిని అడిగి లివర్ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తాయి, గ్యాస్ట్రిక్ సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ అనేవి ఇబ్బంది పెడుతున్నాయి, సో మిత్స్ ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ లక్డీ కపూల్ వచ్చినందుకు. మాకు చాలా దూరంలో ఉండేవాళ్ళు ఇంతకుముందు. అవునండి, 10 నిమిషాల్లో వచ్చేసాను నేను ఇప్పుడు. యాక్చువల్లీ గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్ అంటే విన్నాము, ఇది లివర్ ట్రాన్స్ప్లాంట్కి చాలా ఫేమస్ హాస్పిటల్ అని. అవునండి. సో మీరు ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్గా కూడా ఉన్నారు కాబట్టి సో ఇక్కడ మేము చేరుకోవడం ఈజీ అవుతుంది అక్కడికి. అవునండి, వెరీ థ్యాంక్ యూ హ్యాపీ సో టు మచ్. హియర్. సేమ్ హియర్ అండి, ప్లెజర్ ఇస్ మైన్. థ్యాంక్ యూ. లివర్ గురించి చాలా తెలియని విషయాలు ఉన్నాయి, అంటే కొన్ని నమ్మకాలు ఉన్నాయి, కొన్ని నిజాలు, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్, అవి మాట్లాడదాము. లివర్ అసలు ఏం చేస్తుంది? సో బేసిక్గా లివర్ అనేది మనకు తెలియాల్సింది ఏంటి, చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ మన బాడీలో. అది చేసేది ఏంటంటే మన బాడీలో అవసరం లేనివన్నీ బయటికి పంపించేస్తుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. లివర్ ఎటు ఉంటుంది? వెరీ ఇంపార్టెంట్. చాలా మంది నా దగ్గరికి వచ్చి ఇక్కడ నా లివర్ నొప్పి వస్తుంది అని లెఫ్ట్ సైడ్ చూపిస్తారు. కాదండి, లివర్ రైట్ సైడ్ ఉంటుంది. దీన్ని రైట్ హైపోకాండ్రిక్ రీజన్ అని అంటాం. ఇక్కడ ఉంటుంది లివర్. ఓకే, అంటే లివర్ ఏ కలర్ ఉంటుంది? లివర్ బ్రౌన్, పింకిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. చెడిపోయిన వాళ్ళకి డార్క్ అయిపోతుంది, అది బ్లాక్ అయిపోతుంది. బ్లాకిష్ అంటే చాలా డార్క్ బ్రౌన్లోకి వెళ్ళిపోతుంది అది. రైట్ సైడ్ నొప్పి వస్తే లివర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్లేనా? కాదండి, జనరలీ మనం ఎప్పుడు అనుకున్నట్టు లివర్ ప్రాబ్లం ఉంటే చాలా మటుకు సిమ్టమ్స్ ఉండవు 80%. సో రైట్ సైడ్ నొప్పి ఉంటే కొంచెం ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా స్ట్రెచ్ అయినందుకు డిస్కంఫర్ట్ రావచ్చు, లేదా ఏదైనా గ్యాస్ట్రిక్ లేదా ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. అది ముందుకా వెనక్క అనుకోండి కిడ్నీ. సో కిడ్నీలో స్టోన్ ఉందా, సో ఎక్కడ ఎగ్జాక్ట్గా నొప్పో, లేదా గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందా, ఇన్ఫెక్షన్, అలా చాలా ఉంటాయి అన్నమాట ఆర్గన్స్. ఓన్లీ లివరే ఉండదు ఇక్కడ, లివర్లో గాల్ బ్లాడర్ ఉంటుంది, అక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా నొప్పి వస్తుంది. అంటే లివర్కి ఫ్యాట్ వస్తే ఫ్యాటీ లివర్ అంటామా? సో జనరలీ 5 లేదా 10% ఫ్యాట్ లివర్లో అనేది ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఉంటే మనం దాన్ని ఫ్యాటీ లివర్ అంటాము. ఫ్యాటీ లివర్ అంటే ఫ్యాట్ అనేది లివర్లో చేరుకోకూడదు. చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యాట్ చేరుకుంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాము. ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది? సో ఫస్ట్ బరువు అనేది ఎక్కువ ఉంటే, బిఎంఐ అనేది 30 కన్నా ఎక్కువ ఉంటే. 2 లైఫ్ స్టైల్ అంటే జంక్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, రెడ్ మీట్, కార్బొనేటెడ్ డ్రింక్స్, షుగరీ డ్రింక్స్ అనేది ఎక్కువ తీసుకుంటే వస్తుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే, షుగర్ కంట్రోల్లో లేకపోతే, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే, ఆడవాళ్ళకి PCOS ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే దానివల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చారు. అలా చాలా రీజన్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్కహాలిక్స్. ఫ్యాటీ లివర్ చెడిపోవడం రెండు ఒకటి కాదండి. ఫ్యాటీ లివర్ అంటే లివర్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి లివర్ సెల్స్లో ఫ్యాట్ ఉండటం. లివర్ చెడిపోవటం అంటే ఇదంతా మనకు తెలియాల్సింది ఏంటంటే లివర్ చెడిపోవటం అంటే అది లాస్ట్ స్టేజ్. ఆ ముందు స్టేజ్ అంతా లివర్ రీజనరేటివ్ ఆర్గన్ కాబట్టి లివర్ ప్రాబ్లం వచ్చినా కూడా మనం కరెక్ట్ దాన్ని అడ్రస్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకే, ఆల్కహాల్ తీసుకుంటే లివర్ చెడిపోతుంది? ఎస్, ఆల్కహాల్ తీసుకుంటే లివర్ చెడిపోతుంది, కానీ అది ఏ స్టేజ్లో ఉంది అనేది మనం టెస్ట్లు చేసుకుని చూసుకోవాలి. నాన్ ఆల్కహాలిక్స్లో లివర్ చెడిపోదు, అది రాంగ్. నాన్ ఆల్కహాలిక్స్లో నేను మీకు ఇప్పుడు చెప్పినట్టు షుగర్ కంట్రోల్ లేకపోయినా, కొలెస్ట్రాల్, థైరాయిడ్, PCOS, డైట్, లైఫ్ స్టైల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, వీటి వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్లో లివర్ చెడిపోతుంది ఇలా చాలామంది అనుకుంటారండి, కానీ స్టడీస్ ఇంకా లేవు. ఈ పర్టిక్యులర్ బ్లడ్ గ్రూప్లో లివర్ చెడిపోతుంది అని స్టడీస్ లేవు. కానీ చిన్న స్టడీస్ ఏమొచ్చాయంటే AB బ్లడ్ గ్రూప్కి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ అని. బ్లడ్ ప్యూరిఫికేషన్ లేదనుకోండి, అప్పుడు లివర్ చెడిపోతుంది. సో బ్లడ్ ప్యూరిఫికేషన్కి లివర్కి సంబంధం లేదండి. ఫస్ట్ బ్లడ్ ప్యూరిఫై అంటే ఏంటి, అదొక వర్డ్. బ్లడ్ ప్యూరిఫై అంటే ఆ పని అంతా మనకి బేసిక్గా హార్ట్ చేసే పని. సో లివర్ ఏం చేస్తుంది, ఆ ప్యూరిఫై వర్డ్ని లివర్ మన బాడీలో అవసరం లేనివన్నీ తీసేస్తుంది, డీటాక్సిఫై చేస్తుంది అనమాట. సో దీనికి దానికి సంబంధం లేదు. ఓకే, అంటే ఇంకోటి అయి ఉండొచ్చు, బ్లడ్లో వైరసెస్ ఉన్నాయనుకోండి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, వీటి వల్ల ఆఫ్ కోర్స్ లివర్ ఎఫెక్ట్ అవుతుంది. నెయ్యి తింటే లివర్ చెడిపోతుంది? లేదండి, నెయ్యి ఈజ్ అ గుడ్ ఫ్యాట్. ఇన్ఫ్యాక్ట్ లివర్కి చాలా మంచిది. ఓకే, ఆల్కలైన్ వాటర్ తీసుకోకపోతే లివర్ చెడిపోతుంది?
ఇప్పుడు ఈ మధ్య కొత్త ట్రెండ్ ఆల్కలైన్ వాటర్ అని ఆల్కలైన్ ట్యాప్స్ అని మన ఆరోగ్యకి అటాచ్ చేసేవి వచ్చేసాయి. సో ఆల్కలైన్ వాటర్ వల్ల లివర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని ఏం లేదు కానివ్వండి. వన్ కైండ్ ఆఫ్ ఆల్కలైన్ వాటర్, హైడ్రోజన్ వాటర్ అంటాం మనం దాన్ని. దానివల్ల ఫ్యాటీ లివర్ ఇంప్రూవ్ అవుతుందని చిన్న చిన్న స్టడీస్ వచ్చాయి, ర్యాండమైజ్ కంట్రోల్. పెద్ద స్టడీస్ రాలేదు, పెద్ద ప్రూఫ్స్ లేవు మనకి. కానీ హైడ్రోజన్ వాటర్ మంచిది అని అంటారు. నాన్ వెజ్ తీసుకుంటే లివర్ చెడిపోతుంది? లేదండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్పెషలీ జాండిస్లో నాన్ వెజ్ తీసుకోకూడదు అని పచ్చం పెట్టేస్తారు నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి. సో లేదండి, ఇన్ఫ్యాక్ట్ నాన్ వెజ్ అంటే చికెన్, ఫిష్, ఎగ్ వైట్ తీసుకుంటే అది ప్రోటీన్, ఇన్ఫ్యాక్ట్ లివర్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కళ్ళు పసుపచ్చిగా మారితే లివర్ చెడిపోయినట్లే? అవునండి. సో ఒక్కసారి కళ్ళల్లో ఎల్లో డిస్కలరేషన్, పసుపు పచ్చగా అయ్యాయి అంటే జాండిస్ ఉన్నట్టు. జాండిస్ అంటే లివర్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ అయి లివర్ సెల్ డెత్ అయినట్టు. అది ఏ కారణాల వల్ల అయినా అయి ఉండొచ్చు. ఎస్, లివర్ ఎఫెక్ట్ అయినట్టు. లివర్లో ఏదైనా సెల్ డెత్ అయితే మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుంది? ఎస్ అండి, అదే మన లివర్కున్న బ్యూటిఫుల్ కెపాసిటీ, దాని పవర్ అది. లివర్ రీజనరేట్. సో లివర్ ఈజ్ అ రీజనరేటింగ్ ఆర్గన్. ఒక స్టేజ్ వరకు ఖచ్చితంగా లివర్ రీజనరేట్ అవుతుంది. ఓకే. చాలా మెడికేషన్ వాడితే, యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకుంటే లివర్ చెడిపోతుంది? 100% యూర్ రైట్ అండి. సో చాలా మట్టుకు ఇప్పుడు మనం తీసుకునే ఏ మాత్రలైనా మోస్ట్లీ లివర్లోంచి లేదా కిడ్నీలోంచే బయటికి వెళ్తాయి అనమాట. సో లివర్లోంచి మెటబలైజ్ అయ్యి వెళ్ళాలి కాబట్టి అవసరం లేనివి, అక్కర్లేనివి, పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ తీసుకుంటే లివర్ ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని స్టేజెస్లో కొంతమందికి లివర్ ఫెయిల్ కూడా అయ్యి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషలీ ఆయుర్వేదిక్ మెడికేషన్స్, అన్నోన్ మెడికేషన్స్ తీసుకుంటారు కదా, వీటికైతే పేర్లు ఉండవు. వాటి వల్ల ఎమర్జెన్సీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఉన్నాము. కీమో చేయించుకుంటే లివర్ పాడైపోతుంది అంటే కొన్ని కీమోథెరపెటిక్ డ్రగ్స్, ఎస్ యూఆర్ రైట్, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలివేట్ అవుతుంది, లివర్లో కొంచెం చేంజెస్ వస్తుంది. సో జనరల్గా ఆ కీమోథెరపెటిక్ డ్రగ్స్ ఇచ్చేటప్పుడు మేము రెగ్యులర్గా ఆంకాలజీ డాక్టర్ కానివ్వండి, మేక్ కానివ్వండి, రెగ్యులర్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటూ అల్ట్రాసౌండ్ చేయించుకోమని చెప్తాం. హెపటైటిస్ బి అనేది లివర్లో ఉంటుంది? అవునండి. హెపటైటిస్ బి అనే వైరస్ ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. అది లివర్ని ఎఫెక్ట్ చేసే వైరస్. ఎస్, ఉంటుంది. ఈ హెపటైటిస్ బి వైరస్ ఉన్న వాళ్ళు వాళ్ళ పార్ట్నర్కి హెపటైటిస్ బిని ఇస్తారు? అవునండి, ఇది సెక్షువలీ ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్. సో వాళ్ళ పార్ట్నర్ జనరలీ ఉన్నవాళ్ళు, పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు పార్ట్నర్కి ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. పార్ట్నర్ నెగిటివ్ అయితే వ్యాక్సిన్ తీసుకుంటే సెక్షువలీ ట్రాన్స్మిట్ అవ్వకుండా వాళ్ళు ప్రొటెక్ట్ అయి ఉంటారు. మేల్లో ఎక్కువగా హెపటైటిస్ బి ఉంటుంది? లేదండి, ఎవరికైనా రావచ్చు. అది బాడీ ఫ్లూయిడ్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా రావచ్చు. ఓకే. హెపటైటిస్ బి ఉందని తెలిపే ఒక లక్షణం ఏంటి? సో హెపటైటిస్ బి కానివ్వండి, ఏ లివర్ డిజీజ్ అయినా ఫస్ట్ మనకు తెలుస్తుంది జాండిస్. లేదు అంటే బాడీ వీక్నెస్ కానివ్వండి, బాడీలో వెయిట్. హెపటైటిస్ బి అన్ని వైరసెస్లోకి హెపటైటిస్ బి వైరస్ డైరెక్ట్గా లివర్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. సో వాళ్ళకి ఆకలి ఉండకపోవచ్చు, వాళ్ళకి నీరసంగా ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు, జాండిస్ వచ్చే అవకాశం ఉంది. అదే ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అన్నాను, పొట్టలో నీరు, కాళ్ళలో నీరు, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. పిగ్మెంటేషన్ ఉంటే లివర్ సరిగా పనిచేయనట్లు? అవునండి. బాడీ డిస్కలరేషన్ అంటే చర్మంలో డార్క్ ప్యాచెస్ అనేవి వస్తాయన్నమాట లివర్ ప్రాబ్లం ఉంటే. దిస్ ఇస్ రైట్. ఓకే. సో లివర్ బాగుంది లేదు తెలుసుకోవడానికి తెలిపే టెస్ట్లు ఏంటి? సో బేసిక్గా నేనేం చెప్తాను అంటే ఏడాదికి ఒక్కసారి మీరు ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఒక బ్లడ్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ అబ్డమిన్, నార్మల్ స్కాన్, ఇవేవి ఇన్వేజివ్ కాదు, జస్ట్ బయట నుంచి స్కాన్ చేసి లివర్ హెల్త్ ఎలా ఉంది, బయట నుంచి చూడడానికి ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో ఒక్క లివర్ ఫంక్షన్ టెస్ట్, అదొక బ్లడ్ టెస్ట్, ఒక్క అల్ట్రాసౌండ్ ఆఫ్ ద అబ్డోమెన్ అని అంటాము. అది చేస్తే మనకు తెలిసిపోతుంది. డయాబెటిక్స్లో ఎక్కువగా లివర్ ఇష్యూస్ వస్తాయి? ఎస్ అండి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్యాటీ లివర్, డయాబెటిక్స్ అంటే డయాబెటిక్స్ అనేది ఇదొక లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్. సో డయాబెటీస్ కంట్రోల్లో లేదనుకోండి, డయాబెటీస్ వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటీస్ వల్ల కళ్ళు ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటీస్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటీస్ వల్ల హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటీస్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎవరికైతే షుగర్ కంట్రోల్లో లేదో దానివల్ల ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో షుగర్ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. వైట్ షుగర్, వైట్ మైదా, వైట్ రైస్, వైట్ సాల్ట్ ఇవి లివర్ని డ్యామేజ్ చేస్తాయి? ఎస్ అండి, ఎనీథింగ్ మీరు అన్నట్టు అవాయిడ్ all no to all these white to prevent any liver problem and save your liver. ప్రెగ్నెన్సీ టైంలో లివర్ పాడైపోతుంది? అవునండి, ప్రెగ్నెన్సీలో కొన్ని లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హెపటైటిస్ రావచ్చు. అది హెపటైటిస్ ఏ కానివ్వండి, ఈ కానివ్వండి, బి కానివ్వండి, సి కానీ రావచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే
అక్యూట్ బేసిక్లీ లివర్లో బైల్ అనేది చేరిపోయి కోలెస్టేసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని వస్తుంది, లేదా అక్యూట్ ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని రావచ్చు. హెల్ప్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది, లో ప్లేట్లెట్స్ హీమోలైసిస్ అయ్యి ఇది కూడా అవుతుంది. సో ఆర్ హైపరెమిసిస్ గ్రావిడేరం అంటే ఎక్కువ వామిటింగ్స్ అవుతాయి అనమాట వాళ్ళకి సెకండ్ ఇంకా థర్డ్ ట్రైమెస్టర్లో, వాళ్ళకు కూడా లివర్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ఓకే, గర్భధారణ సమయంలో లివర్ ప్రాబ్లం వస్తే ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే కొన్ని కేసెస్లో, అన్ని కేసెస్లో కాదండి. ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్స్ వల్ల, ఇప్పుడున్న ట్రీట్మెంట్ వల్ల మనం జనరలీ టర్మినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చే లివర్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ చాలా రేర్, యాక్చువల్లీ అంత కామన్ కాదు. సో వచ్చినవి మనం బ్లడ్ టెస్ట్లలో అల్ట్రాసౌండ్లో మానిటర్ చేసుకుంటూ మాత్రలు ఇచ్చుకుంటే మోస్ట్లీ మనం సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన వెంటనే ఇంప్రూవ్ కూడా అయిపోతాయి కాబట్టి. కానీ కొన్ని వాటికి అక్యూట్ ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని ఉంటుందన్నమాట. అది చాలా సివియర్గా వచ్చింది అనుకోండి, బేబీని జల్దీగా ముందుగానే డెలివర్ చేసేయమని చెప్తాము. ప్రెగ్నెన్సీ ఆర్ నార్మల్ పీపుల్ లివర్ ఇష్యూ వస్తే ఒళ్ళంతా నీరు చేరిపోతుంది, అది ఫెయిల్యూర్ అయితే. ఎస్, లివర్ ప్రాబ్లం వస్తే అది ప్రెగ్నెన్సీలో కానివ్వండి, నార్మల్గా కానివ్వండి, లివర్ ప్రాబ్లం వస్తే కాళ్ళలో వాపు, పొట్టలో నీరు, లంగ్స్లో వాటర్ అనేది రావడం ఇస్ ట్రూ. అది అడ్వాన్స్డ్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అనమాట. లివర్ ఫెయిల్ అవుతే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కరెక్ట్, వెరీ ట్రూ అండి. లివర్ ఫెయిల్ అయితే కిడ్నీ ఫెయిల్యూర్ కొంతమందిలో అవుతుంది, కానీ చాలా తక్కువ. కానీ లివర్ ఫెయిల్ అయితే కిడ్నీ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ నార్మల్గా చేసే పని ఏంటి, మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అంతా యూరిన్ ద్వారా బయటికి పంపించడం. కానీ లివర్ మీద ఉన్న ఒత్తిడి వల్ల ఇది తక్కువ అయిపోయి ఈ ఫంక్షన్ కాళ్ళలో వాపు, పొట్టలో నీరు, లంగ్స్లో నీరు వచ్చే అవకాశం ఉంటుంది. లివర్ పూర్తిగా ఫెయిల్ అయ్యేంత వరకు ఏ లక్షణం కనపడదు. కరెక్ట్ అండి. యాక్చువల్లీ 80% మందికి లివర్ ప్రాబ్లం ఉన్న, లివర్ సిరోసిస్ పర్మనెంట్ డ్యామేజ్ ఉన్న, ఫెయిల్యూర్లో ఉన్న నీరసం అన్నదే మాత్రమే ఉంటుంది కానివ్వండి, ఎక్కువ సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు. పొట్ట పెద్దదిగా ఉంటే లివర్ ప్రాబ్లం ఉన్నట్లు. పొట్ట పెద్దదిగా 3 రీజన్స్ వల్ల ఉంటుంది. ఒకటి ఒబెసిటీ, ట్రంకల్ ఒబెసిటీ అన్న ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ అనేది చేరుకుంటే. 2 ఫీటస్ అంటే బేబీ ప్రెగ్నెన్సీ వల్ల. 3 వాటర్ అంటే నీరు వల్ల. సో ఓన్లీ లివర్ ప్రాబ్లం కాదు, ఈ నీరు అనేది లివర్ ప్రాబ్లం వల్ల రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం వల్ల రావచ్చు, క్యాన్సర్ వల్ల రావచ్చు, అలా చాలా కారణాలు ఉంటాయి. లివర్ ప్రాబ్లం ఒకసారి వస్తే తగ్గదు లేదండి, అలాంటివి ఏం లేదు. చాలా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చి తగ్గిపోతాయి. ఎందుకంటే లివర్ అనేది రీజనరేటివ్ ఆర్గన్ కాబట్టి దానికంతా అదే సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటుంది అనమాట. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తాయి. అవునండి, ఫస్ట్ 2 months బేసికలీ మన బాడీ ఇమ్యూనిటీ పని ఏంటి, ఏదన్నా కొత్తది వస్తే అది బయటికి పంపించేయటం. ఇది నాది కాదు, అది బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి. అదే కొత్త ఆర్గన్, లివర్ అనేది కొత్త ఆర్గన్ బాడీలోకి పంపిస్తాం. అంటే మన ఇమ్యూనిటీ ఇది నా లివర్ కాదు అని బయటికి పంపించేయడానికి ట్రై చేస్తుంది. సో అలా లివర్ రిజెక్ట్ కాకుండా యాక్సెప్ట్ అవ్వడానికి మేము ఇమ్యూనిటీని సప్రెస్ చేసే మెడికేషన్స్ ఇస్తాం. ఇలా ఇమ్యూనిటీని సప్రెస్ చేసే మెడికేషన్స్ ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అది ఫస్ట్ 2 months. సో ఆ ఫస్ట్ 2 months మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి మెడికేషన్స్ మీద పెట్టేస్తాం. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఏజ్ లిమిట్ ఉంది అంటే మేము లాస్ట్ టైం చేసింది 76 years 77 years కూడా చేశాము. దాని తర్వాత చేస్తే ఆ ఏజ్ రిలేటెడ్ కోమార్బిడిటీస్ అంటే ఆ వయస్సుకు తగ్గ హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సర్జరీలో కాంప్లికేషన్స్ ఉండే అవకాశం. కానీ మేము ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఫిట్గా ఉన్నారు అంటే వాళ్ళ ఏజ్ అనేది నో ప్రాబ్లం అండి. చిన్న వయసులో లివర్ ట్రాన్స్ప్లాంట్ అవుతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు. చిన్న వయసులో ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఇప్పుడు నాకు చాలామంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు నార్మల్ లైఫ్, నార్మల్ మ్యారీడ్ లైఫ్, ప్రెగ్నెంట్ అయ్యారు, పిల్లలు నార్మల్గా ఉన్నారు. లివర్ ఇష్యూస్ అనేవి జెనెటికల్గా వస్తాయి. ఎస్ అండి, కొన్ని లివర్ ఇష్యూస్ జెనెటికల్గా పాస్ అయ్యే అవకాశం ఉంది. ఆర్గానిక్ వెజిటేబుల్సే తీసుకోవాలి లివర్ ఫెయిల్ అవ్వకూడదంటే. జనరల్గా లివరే కాదండి, మన బాడీ హెల్తీగా ఉండాలంటే మనం ఈ మధ్య కాలంలో పెస్టిసైడ్స్ కానివ్వండి, గ్రోత్వి కానివ్వండి ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఆర్గానిక్ వెజిటేబుల్స్ తీసుకుంటే బెటర్. బట్ ఎస్, లివర్కి చాలా ఇంపార్టెంట్. మిల్క్ కూడా ఏటూనే తీసుకోవాలి, బెటర్. యాక్చువల్లీ చిన్నపిల్లల తర్వాత పెద్దవాళ్ళకి మిల్క్ అవసరం లేదండి. చాలామంది ఏమంటారంటే మిల్క్ అనేది దానివల్ల బోన్ స్ట్రెంత్, జాయింట్ స్ట్రెంత్, అది నిజంగానే అలా అయితే చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ రావు. సో మిల్క్ అనేది అవసరం లేదు. ఎస్, కర్డ్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ప్రోబయోటిక్ వాల్యూ వల్ల ఇంపార్టెంట్ కానివ్వండి. చిన్నపిల్లల తర్వాత పెద్దవాళ్ళకి మిల్క్ అవసరం లేదు. డి విటమిన్ ఎక్కువగా తీసుకుంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా
లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. లివర్ మీదే కాదు మొత్తం బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని వైటమిన్ డి టాక్సిసిటీ అంటాం. కొంతమంది మరీ ఎక్కువ తీసుకుంటాం. మేము ఇచ్చే డోస్ కన్నా ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. అంత అవసరం లేదు. ఎంత అయితే మీ వాల్యూ ఉందో, ఎంత తక్కువ ఉందో దాన్ని బట్టి మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. ప్రిస్క్రైబ్ చేసుకున్న డోస్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీసుకుంటే వైటమిన్ డి టాక్సిసిటీ వస్తుంది. దానివల్ల బాడీలో ఎక్కడైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో లివర్ ఇష్యూస్ వస్తే బేబీకి కూడా లివర్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఎస్ అండి, లివర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న మెడికేషన్స్ వల్ల, ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్స్ వల్ల మనం ప్రివెంట్ కూడా చేసుకునే అవకాశం ఉంది. మేకప్స్, హెయిర్ డైస్, లిప్స్టిక్స్ వీటిలో ఉండే కెమికల్స్ లివర్ని డ్యామేజ్ చేస్తాయి. డ్యామేజ్ కాదండి, ఎఫెక్ట్ అయితే చేస్తాయి జనరల్లీ. అందుకే ప్రెగ్నెన్సీ అప్పుడు నార్మల్గా కూడా, ఎందుకంటే వాటిలో ఉన్న కెమికల్స్ అనేవి చాలా స్కిన్ పెనిట్రేట్ అయ్యేవి, మన సిస్టంలోకి వెళ్ళేవి ఉంటాయి అన్నమాట. సో అందుకే చాలా మటుకు అవాయిడ్ చేస్తే బెటర్. డ్యామేజ్ అని అన్నాను నేను, కానీ లివర్ హెల్త్ని ఇది చేయొచ్చు, ఇంపేర్ చేయొచ్చు పదే పదే ఓవర్ అ లాంగ్ రన్. పదే పదే జాండీస్ వస్తుందంటే లివర్ మనకి ఏం చెప్తున్నట్లు? లివర్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ అని చెప్తోంది. అది పదే పదే వస్తుంది అంటే దేనివల్ల వస్తుంది? మీరు తీసుకునే ఏదైనా రాంగ్ టాబ్లెట్స్ అయి ఉండొచ్చు, లేదా కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్, లేదంటే అన్రిజాల్వ్ ప్రాబ్లమ్, చిన్నప్పటి నుంచి ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఏదైనా వైరస్ ఉండుంటే, లేదా ఆటోఇమ్యూన్ ప్రాబ్లం ఉండుంటే అది ఆల్ క్రాప్ అప్ అవుతుంది. దాన్ని మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే జాండిస్ వస్తుందండి. గాల్ బ్లాడర్ అనేది లివర్కి మధ్యలో లో ఉంటుంది కాబట్టి దాని చుట్టూ ఇన్ఫెక్షన్ అవుతుంది. దానివల్ల లివర్ ఫంక్షన్ టెస్ట్ మనకి కొంచెం పైకి కిందకి అవుతాయి. ఎల్ఎఫ్టీ ఎన్నిసార్లు చేయించుకోవాలి? సో నేను ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు నార్మల్ ఇండివిజువల్స్ అంటే వన్స్ ఇన్ ఇయర్ ఖచ్చితంగా చేయించుకోండి. ఓకే, ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోవాలి? ఎవరైనా చేయించుకోవచ్చు అండి. ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి, మన జంక్ ఫుడ్కి, మన హోమ్ డెలివరీస్కి, వాళ్ళు ఉండే ప్రిజర్వేటివ్స్కి, మన లేబుల్డ్ అన్లేబుల్డ్ ప్రోడక్ట్స్ ఎంత అయితే స్నాక్స్ యూజ్ చేస్తున్నామో ఎవ్రీ వన్ షుడ్ గెట్ ఇట్ డన్. అబౌవ్ 20 ఎవరైనా చేయించుకోండి. కాఫీ, టీలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ లివర్ని బాగా ఇబ్బంది పెడతాయి. యాక్చువల్లీ బ్లాక్ కాఫీ షుగర్ లేకుండా, మిల్క్ లేకుండా ట్రీట్మెంట్ ఫ్యాటీ లివర్కి. సో దట్ ఈస్ ట్రీట్మెంట్. ఒక 100 ml ఒక కప్పు పొద్దున సాయంత్రం. బ్లాక్ కాఫీ అనేది కాంట్రా ఇండికేటెడ్ లేని వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్స్, పాల్పిటేషన్స్ లేని వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అదే కాఫీ మిల్క్, షుగర్ యాడ్ చేస్తే ఎస్ ప్రాబ్లమే. కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే అందులో ఉన్న ఇది ప్లస్ షుగర్ వల్ల ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. లివర్కి డీటాక్స్ అవసరం. లివర్ అనేది డీటాక్సిఫైయింగ్ ఆర్గన్, అంటే లివర్ దానంతదే డీటాక్సిఫై చేస్తుంది. మనం ఎక్సెస్గా ఏమీ చేయకపోతే, దానికి కొంచెం రెస్ట్ ఇస్తే ఆ పని అదే చేసుకుంటుంది. ఓకే, హోమ్ రెమెడీస్ లివర్ షుగర్ పడడానికి బాగా పనిచేస్తాయి? అలాంటివి ఏం లేదండి. లివర్కి అనేది మనం చేసే ఒక హోమ్ రెమెడీ ఏంటంటే అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేయండి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ. సో లివర్ ఇష్యూస్ రాకుండా లివర్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అనేది మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్.